వెల్కమ్ టు S4 మీడియా. నేను మీ రేఖ. బిగ్ బాస్ హౌస్లో నామినేషన్స్ తర్వాత ఆ వేడి ఉంది, అసలు మామూలు ఫైర్ కాదు. పృథ్వీ నిఖిల్ గురించి సోనియా మీద యష్మి ఏమైతే కామెంట్స్ చేసిందో తిరిగి సోనియా కూడా వాళ్ళిద్దరినే చూస్తూ ఉన్నాను, నువ్వు గేమ్ ఆడలేదు అని చెప్పేసి కామెంట్స్ చేసుకుంటూ ఉన్నారు కదా. నిన్నటి ఎపిసోడ్ మామూలుగా జరగలేదు అసలు. అసలు వాళ్ళిద్దరి మధ్య వేడి, ఆ మంటలు. అసలు సోనియా ఎందుకు ఏమి యాక్సెప్ట్ చేయదు అసలు. ఏదైనా చెప్పినా కూడా వినిపించుకోకుండా తన మాట్లాడిందే కరెక్ట్, అది తన తప్పు ఉన్నా సరే అసలు అవతల వాళ్ళు వినే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే తిన జడ్జ్మెంటే కరెక్ట్ అంతలా వాదిస్తూ ఉంటుంది. మరి తిన ఎందుకు రియలైజేషన్ అవ్వట్లేదు నాకు అర్థం అవ్వట్లా. ఇవాళ బిగ్ బాస్ ప్రోమోను అయితే రిలీజ్ చేశారు. ఇవాళ ప్రోమోలో అయితే నిన్న సీత క్లాన్ చీఫ్గా గెలిచింది కదా, సో క్లాన్ని సెలెక్ట్ చేసుకోవడానికి బిగ్ బాస్ అవకాశం అయితే ఇస్తూ ఉంటారనమాట. సో ఇవాళ ప్రోమోలో ఏముందో చూసేద్దామా. సీత కాంతారా క్లాన్ చీఫ్గా ఎంపిక అయింది అని చెప్పేసి బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు. సో మీ రిమైనింగ్ హౌస్ మేట్స్ అందరూ కూడా ఏ చీఫ్ క్లాన్కి వెళ్ళాలనుకుంటున్నారు అని చెప్పేసి వాళ్ళు డిసైడ్ చేసుకోవడానికి బిగ్ బాస్ ఇంకొక అవకాశం ఇస్తారు. ఆ అవకాశంలో సీత తన గద్దె ఎక్కి కూర్చుంటుంది. శక్తి ఒక పక్కన, కాంతారా చీఫ్ ఒక పక్కన కూర్చుంటారు. బిగ్ బాస్లో కంటెస్టెంట్స్ ఏ చీఫ్లో దగ్గరికి వెళ్ళాలి, ఏ క్లాన్ దగ్గరికి వెళ్ళాలి అనుకుంటున్నారో డిసైడ్ చేసుకోమని బిగ్ బాస్ అయితే స్టార్ట్ చేస్తాడు. సో స్టార్టింగ్ విష్ణుప్రియ వస్తుంది. కాంతారా నేను సీత దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాను, ఎందుకంటే శక్తి టీంలో నేను ఉన్నప్పుడు శక్తి క్లాన్లో నాకు ఇంపార్టెన్స్ అన్నది ఇవ్వలేదు, నార్మల్గా సోసోగానే చూసారు, నాకు గేమ్ బెస్ట్గా పర్ఫామ్ చేస్తాను, ఈసారి నేను చాలా బాగా ఆడతానని చెప్పేసి తన కాంతారా క్లాన్ చూస్ చేసుకుంటుంది. నెక్స్ట్ సీత తనకి బ్యాండ్ వేసి హక్ చేసుకుని తన క్లాన్లోకి వెల్కమ్ చెప్తుంది. మనకి నెక్స్ట్ సోనియాని చూపిస్తారనమాట. అఫ్కోర్స్ మనకి సోనియా అంటే శక్తి క్లాన్కి వెళ్తుందని అప్పుడు ఐడియా వచ్చేసి ఉంటుంది కదా. సో తన శక్తి క్లానే చూస్ చేసుకుంటుంది. రీజన్ ఏంటి అంటే నాకు లీడర్ క్వాలిటీస్ నచ్చాయి, తన చూసే విధానం అన్నీ కూడా నాకు బాగా నచ్చాయి, ఆ హౌస్ మేనేజ్మెంట్, ఆ లీడర్షిప్ క్వాలిటీస్ ఈ హౌస్లో తను చాలా బెస్ట్గా పర్ఫామ్ చేస్తాడని చూస్తున్నాను, ఇంకా తన నుంచి ఇంకా బెస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, బెస్ట్ ఇస్తాడు అని చెప్పేసి అంటుంది. సో నిఖిల్ క్లాన్లోకి వెళ్తుంది అనమాట. నెక్స్ట్ నైనిక కాంతారా క్లాన్ చూస్ చేసుకుంటుంది. ఎందుకు అని అంటే శక్తి క్లాన్లో ఆల్రెడీ పవర్ఫుల్ మెంబర్స్ ఉన్నారు, నేను ఇవి కొంచెం స్లోగా ఉన్నాను కాబట్టి నేను నా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలనుకుంటున్నాను, నేను మళ్ళీ వాళ్ళతో తలపడాలనుకుంటున్నాను శక్తి క్లాన్ తోటి, సో నేను కాంతారా చూస్ చేసుకుంటాను అంటుంది. నెక్స్ట్ పృథ్వీ వస్తాడు. పృథ్వీ కూడా నేను శక్తి క్లాన్ని చూస్ చేసుకుంటాను. సోనియా పృథ్వీ ఆల్రెడీ క్లాన్లోకి వెళ్తారని మీరు ఎంతమందికి తెలుసు, అందరికీ తెలుసు కదా. సో యా శక్తి క్లాన్కి అయితే వెళ్తాడనమాట. రీజన్ ఏం చెప్తాడు అంటే తన గుడ్ లీడర్ అండ్ స్ట్రాంగర్గా ఉంటాడు, నేను ఆ క్లాన్లోకి వెళ్ళాలనుకుంటున్నానని చెప్పి అయితే మెన్షన్ చేస్తాడు. నెక్స్ట్ నబిల్ కాంతారా క్లాన్ని చూస్ చేసుకుంటాడు. ఇక్కడ మనకి ప్రోమోలో కొంచెం చూపిస్తారు కదా, కానీ లైవ్లో చూస్తున్న వాళ్ళకైతే ఇది ఆల్రెడీ కొంచెం వచ్చేసింది. ఫుల్ ఆ క్లాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నప్పుడు ఫుల్ అసలు సోనియా నిన్నైతే నబిల్ మీద ఎలా విరుచుకుపడిందో దాని మీద ఫుల్ ట్రోల్ చేస్తూ ఎలా అంటే కొంచెం నేను ఆ క్లాన్ ఎందుకు కాదు, ఈ క్లాన్ ఎందుకు బెస్ట్ అన్నట్టు దాన్ని రోస్ట్ చేస్తున్నట్టు మాట్లాడతాడు అనమాట. ఇవాళ ఎపిసోడ్ గురించి అయితే నేను చాలా చాలా క్యూరియాసిటీగా ఉన్నాను. అండ్ యా నబిల్ కాంతారా క్లాన్ చూస్ చేసుకుంటాడు. నేను రియల్ గేమ్ అనిపిస్తుంది, సీత రియల్గా ఆడుతుంది అంటే ఆపోజిట్గా అక్కడ వాళ్ళు రియల్ గేమ్ ఆడట్లా ఫేక్ ఆడుతున్నారు అని చెప్పేసి, అలాగే బెస్ట్ వాళ్ళ మీద కొంచెం ఇది లైవ్లో వస్తుంది అనమాట, మనకి వాళ్ళ ఎపిసోడ్లో చూపిస్తారు ఖచ్చితంగా. నబిల్ అసలు తన చీఫ్ని సెలెక్ట్ చేసుకునే దగ్గర రోస్టింగ్ అయితే సూపర్ ఉంటుంది, అస్సలు మిస్ అవ్వకండి. అండ్ యష్మి కాంతారా క్లాన్ని సెలెక్ట్ చేసుకుంటుంది. ఎమోషనల్గా నేను ఎవరితో బాండింగ్స్ పెట్టుకోవాలనుకోవట్లేదు, ఇది యష్మి కూడా చెప్పేటప్పుడు సోనియాకి టక్ 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 మని తగులుతూ ఉంటాయి అనమాట, అలా మాట్లాడుతుంది. నెక్స్ట్ బాండ్ కోసం రాలేదు, ఎమోషనల్ బాండింగ్ కోసం రాలేదు, స్పోర్టివ్గా గేమ్ ఆడడం కోసమే నేను ఇక్కడికి వచ్చాను. సో ఇక్కడ కాంతారా క్లాన్లో ఉండే వాళ్ళందరూ కూడా చాలా స్పోర్టివ్గా గేమ్ ఆడతారని చెప్పేసి వాళ్ళ గురించి అయితే చెప్తుంది. సో నేను కాంతారా క్లాన్ చూస్ చేసుకుంటున్నాను బిగ్ బాస్ అని చెప్పేసి కాంతారా క్లాన్కి వెళ్తూ ఉండగా ప్రేరణ కొంచెం ఫేస్ ఒకలాగా పెట్టేసి ఒక్క నిమిషం బిగ్ బాస్ అని అంటుంది. మరి అక్కడ ఏమైంది ఇవాళ అసలు బిగ్ బాస్ హౌస్లో ఏం జరగబోతుంది అని బిగ్ బాస్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S4 మీడియా.